జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం, పేజీ నంబర్ 784, 11వ వచనాన్ని మనం చదువుదాం. పట్టణము ఎత్తుగా కనబడును. చక్కగా చూడండి మీరంతా. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం మీరు చదువుకోవడానికి కావలసిందని నేను తీసుకుంటాను. ఆ పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసించు, శాపము ఇకను కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించరు. స్తోత్రం చెప్పండి. అందరూ నేను పలికే మాట నన్ను అనుసరించి మీరు పలకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరొకసారి, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు. మరొకసారి, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఈ విషయాలంతా వివరించాలంటే పెద్ద స్టోరీ అయిపోతుంది. కొంచెం ఆ మాట మనం తీసుకుని ఈరోజు వాక్య భాగంలో కొనసాగు. జనులు అక్కడ నివసింతురు, శాపము ఇక కలుగదు. మనుషులు అది ఏ కులములో వారైనా, ఏ గోత్రములో వారైనా, ఏ దేశస్తులైనా, చివరికి చెప్పాలంటే ఏ మతస్థులైనా, ఎవరైనప్పటికీ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ఎట్లా కోరుకుంటారండి? క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ క్షేమంగా ఉండాలి. తిరిగి ఉన్నవారు ఉన్నారు, తిరిగి లేని వారు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. అందులో తప్పేమిటి? శాపం, కీడు ఎవరికి రాకుండా అంత సస్యశ్యామలంగా మాకు జరగాలని అనుకుంటారు. అయితే నీవు క్షేమంగా ఉండాలి అంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అని అంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అని అంటే ఏం చేస్తే క్షేమం ఉంటారు? ఎక్కడుంటే క్షేమం ఉంటారు అని అంటే బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎక్కడున్నా నీకు క్షేమం లేదు కానీ, ఏది సంపాదించినా క్షేమం లేదు కానీ, ఏది కట్టుకున్నా, ఏది కొన్నా, ఏది ధరించినా, ఏది తిన క్షేమం లేదు కానీ, దేవుని సన్నిధి నీకు గొప్ప క్షేమాన్ని ఇవ్వగలదు. జనులు అక్కడ నివసిస్తే శాపం, కీడు, దుష్ట సంబంధమైన ప్రభావం వారి మీద పడదు. దుష్టుని అగ్ని బాణాలు వారిని తాకలేవు. ఎందుకు ఎక్కడుండాలో పాస్టర్ గారు అని అంటే, దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. 84వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుదాం. 84వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఏమిటండి? నీ మందిరమునందు నివసించేవారే ధన్యులు. దేవుని బిడ్డలారా, జలప్రళయం వచ్చింది. జలప్రళయం రాబోతుంది, నాశనం అయిపోతారు
వారంలో ప్రవేశించమని 120 సంవత్సరాలకు పైగా సువార్త ప్రకటిస్తూనే వచ్చాడు. వార్తను తెలియజేస్తూనే వచ్చాడు దేవుని వార్త. కానీ వినలా. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, కూలి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కూలికి పని చేసిన వాళ్ళు ఉన్నారు, చెక్కలు మోసారు, మెగులు కొట్టారు, అన్నీ చేశారు. కానీ నోవహు నాకెప్పుడు లేక చేయలేదు. ఆ మహాప్రళయంలో అందరూ నాశనం అయిపోతారు. నాశనం కాకముందే ఈ వారంలో ప్రవేశించండి, మీ జీవితాలను రక్షించుకోవడానికి చెప్పిన ఎవరికి వాటర్ పట్ల ఎవరు వెళ్ళ. కానీ అందులో ప్రవేశించిన నోహు కుటుంబ సభ్యులు సురక్షితముగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉన్నారట? సురక్షితముగా ఉన్నారు. ఇది పొదువా అనేది లేదు అక్కడ. నేను అనుకుంటాను అందులో జతలుగా జీవరాశులను, జీవులను, జంతువులను ఎక్కించుకోమన్నాడు. ఎక్కించుకున్నాడు. ఆహారం సమకూర్చమన్నాడు. ఏమండి, నేను మొన్న చూసాను డిస్కవరీలో, ఒక రామచులకి 5 మొక్కజొన్న పుత్తులు కదా. ఎనిమిది ఏంటండి? మొక్కజొన్న పుత్త ఉంటుంది. అది ఎనిమిది. నేను ఆశ్చర్యపోయాను. మరి అట్లా జంతువులు 8 తింటాయి, మరి ఎంత ఆహారం సమకూర్చాలి? అంత సమకూర్చలా. దేవుడు చెప్పినట్టు సమకూర్చాడు. కానీ దేవుడు చెప్పినట్టు చేసాడు కనుక ఆ బుడ్డులో నూనె, ఆ పిండి తక్కువ కానట్టుగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. చెప్పండి. ఆ పట్టెడు పిండి, ఆ బుడ్డులో నూనె తక్కువ కాకుండా ఆశీర్వదించినట్లుగా అక్కడ ఆ జంతువులకు ఉన్నటువంటి ఆహారాన్ని, వీళ్ళ తినే ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. అక్కడ క్షేమంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నశించుకుపోయారు. బైబిల్ సెలవిస్తుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరం ఇచ్చే క్షేమం, దేవుడిచ్చే క్షేమం, భద్రత. మన వెండి బంగారులు, ధనధాన్యాలు, లోకంలో సంపాదించిన సిరి సంపదలు ఏవి కూడా మనకి క్షేమాన్ని ఇవ్వలేదు. మనకు వచ్చే కీడును మన వెండి బంగారం తప్పించలేదు. ఆ శాపము నుండి మనం విముక్తి చేయలేదు. కానీ దేవుని సదును కనబడితే దేవుడు నేను విడిపించగలిగిన మందిరమునందు నివసించువా, మందిరములో నివసించువా ధన్యులు. అందుకని మళ్ళీ మాట అంటే నాకు ఎంత సంతోషం. మాట అంటే అదే 84వ కీర్తన 10వ చరణంలో కీర్తనకారుడు అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు అంటాను యేసయ్య పేరు ఎత్తటానికి, అలకటానికి పెట్టి పొందాలి. యేసయ్య మాట, యేసయ్యను పిలవటానికి ఏం చేయాలండి? పెట్టి పుట్టాలి. యేసు అనే 2 అక్షరాల్లోనే మీకు రక్షణ ఉంది, మీకు స్వస్థత ఉంది. ప్రపంచమంతా ఆ 2 అక్షరాలను ట్రీట్ చేసుకున్నది. స్తోత్రం చెప్పండి. ఆయన అనంత జ్ఞాని. మనం చెప్పాం మీకు, ఆయన అన్ని విషయాలు పిహెచ్డి చేసిన ఆయన దగ్గర ఏ సబ్జెక్టు లేకుండా లేదు. ప్రతి సబ్జెక్ట్ ఆయన ఏముందండి? ప్రతి సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆయన దగ్గర రావాల్సింది. అందుకే అదన్నీ నామముల కన్నా పైనామం.
అన్నిటికీ ఆధారమైంది బైబిల్ గ్రంథం. స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ మందిర ఆవరణంలో నివసిస్తే ఏమిటంటది? వెయ్యి దినాల కంటే. చూసారా? మరి మందిరంలోకి వెళ్తే మందిరంలో ఉంటే ఇంకా దగ్గర మందిరంలో మేలు ఉంది. ఆ మేలుల చేత నేను తృప్తిపరుస్తాను. అందుకే దేవుడు మందిరం అంటే చూపు మోసుకున్నవాడు దావీదు 120వ కీర్తన అంటాడు, జనులు యెహోవా మందిరం వెళదామని జనులు అన్నప్పుడు దావీదు అంటాడు, మహా సంతోషపడిపోయి పదని వెళ్దామంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మందిరం అంటే అంత మక్కువ ఆయనకి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవారు భద్రంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎట్లా ఉంటారండి? అన్నది చెప్పాలి. ఆరోగ్యంగా ఉంటారు, మానసిక బాధలు ఉండవు. సౌలు దేవునికి దూరం అయిపోయాడు, దేవుడు ఎడమర్చాడు. అన్ని రకాలుగా ఉండటానికి ఉంది, తినడానికి ఉంది, కానీ మనశ్శాంతి లేదు. కానీ దావీదు గొర్రెలు కాసుకుంటున్నా రాజుగా మారిన భక్తి మాత్రం మారాల, భక్తి పెరిగింది. స్తోత్రం చెప్పండి. భక్తి ఎప్పుడైతే పెరిగింది. అందుకే అతను అంటాడు, యావరణలో ఒక దినము గడిపితే దినమును 7 పర్యాలు దేవుడు స్తుతించి ప్రార్థించాడట. దేవుని కొరకు ప్రతిదీ నష్టంగా ఎంచుకున్నాడు పౌలు గారు. దావీదు కూడా దేవుని కొరకు అది దేవునిలో అడ్డంటే దాన్ని తీసుకోవాలి ప్రార్థించాడు. అది మనకు ఉండాలి. దేవుడు దగ్గర కొన్ని సందర్భాల్లో మనకు ఎగ్జామ్స్ పెడతాడు, ఇటు వస్తావా అటు వెళ్తావా, ఇటుంటావా అటుంటావా అని ఎగ్జామ్స్ పెడతాడు. నాకు ఆ ఎగ్జామ్స్ లో నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అది మన ఇష్టం. స్తోత్రం చెప్పండి. దేవుడు స్వేచ్ఛాజీవి, మనం కూడా స్వేచ్ఛగా వదిలేశాడు. ఎవరిని బలవంతం చేయడానికి. ఏం చేయడండి? చెప్పాలి గట్టిగా. ఎవరిని బలవంతం చేయడు. నన్ను నమ్ముకో, లేకపోతే కత్తి దిగిపోతుంది, కత్తి దిగిపోతుంది. యేసుప్రభు వల్ల అందరి దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి, కానీ యేసుప్రభు దగ్గర ఏ ఆయుధం ఉండదు. ప్రేమ ఆయుధం కాదు. అందరి దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి, యేసుప్రభు దగ్గర ఏముంటాయి? ప్రేమ అనే ఆయుధమే. అది సర్వ ప్రపంచ మానవాళిని ఆయన యొక్క ఆకర్షింపచేసింది. ఈరోజు సర్వ ప్రపంచ మానవాళి ఆయన వెంబడించి నడుస్తూ ఉన్నారు. కారణం ప్రేమ. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ మందిర ఆవరణంలో నివసిస్తూ ఒక దినం గడిపితే 1000 దినాల కంటే. భక్తి గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున అక్కడ నుండి చెడిపోయే కన్నా మందిరంలో గాప దగ్గర కూర్చుంటే చాలు, నా జీవితం లయమైపోతుంది, నా జీవితం ఆశీర్వదించబడిపోతుంది, నా జీవితం అన్ని విధాలుగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుంది. నాశనం అయిపోయిన లయమైపోయిన నా జీవితం మారాలి అని అంటే మందిర ద్వారం దగ్గర ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. స్వకారము దేవాలయం దగ్గర ఆ బయట కూర్చున్నవాడు జీవితం మార్చింది దేవుడే. ఎవరండి? అందరూ చెప్పాలి. దేవుడే మార్చాడు. ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసం చూశారు, సహాయం చేస్తున్నారు, భిక్షమెత్తుకుంటున్నట్టు సేవకులు వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఎవరి ద్వారా ఎవరిని ప్రేరేపించి ఏ రీతిగా చేసి ఆయన మహిమను బయలుపరుచుకోవాలో దేవుడు సమయోచితంగా తన కార్యాన్ని చేశాడు. ఎంతకాలం మందిరం ద్వారా దగ్గర కూర్చున్నాడో ఇతడు మందిరం దగ్గర కాదు, మందిరంలోకి రావాలని దేవుడు ఆశించాడు. స్తోత్రం చెప్పండి.
భక్తిహీనుల దగ్గర కూర్చోలా. కొంతమంది రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు అడుగుకునేవాడు. ఆవుటపల్లి తిరణాలు వస్తే అందరూ యేసుప్రభు భక్తులు అయిపోతారు. ఆవుటపల్లి తిరణాలు వస్తే ఏమైపోతారు? అందరూ యేసుప్రభు భక్తులు అయిపోతారు. మరొక తిరణాలు ఏదైనా వచ్చిందనుకో మాకు ఈ భక్తులే చెప్పండి. అంటే చూశాను కాబట్టి చెప్తున్నా, చూశాను కాబట్టి నేను అంటున్నా, కారణం లేకుండా అంటున్నా. దేవుని బిడ్డలారా, మందిర ద్వారం వద్ద ఉండటమే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? అక్కడ శాపం ఉండదు, అక్కడ ఆశీర్వాదం, అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుంది. అది తెలుసుకున్నాను. ఆ భిక్షగాడు శృంగారముడు దేవాలయం మొదలలేదు. అక్కడ ఉండటం ద్వారా అతని జీవితంలో కని విని ఎరగని ఎన్నడూ ఊహించని కార్యాన్ని పొందుకున్నాడు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత మందిరంలో అడుగు పెట్టిన తర్వాత సాక్షిగా ఉన్న తర్వాత ఎన్నడూ మళ్ళీ వెనక తిరిగి చూడలేదు. ఎన్నడూ అతను ఏం చేయలేదు, వెనక తిరిగి చూడాల. దేవుని కొరకు సాక్షిగా వాడబడ్డాడు. నేను అనుకుంటాను, సాక్షాత్ ఆయన చూసిన వారు ఆయా మందిరాల్లోనికి, ప్రభు మందిరాల్లోకి ఎంతమంది సాక్షి చెప్పేదానికి రండి రండి ఆయన ఎంతమంది ఆహ్వానించుంటారు. వెళ్ళిన చోట అతను సాక్షి చెప్తుంటే వినేవాడు ఉంటారు, వినవాడు ఉంటారు, వ్యతిరేకించేవాడు ఉంటారు. 100 మందిలో 10 మంది అయినా ఆదరించరా? అట్లా అతను పోషించబడ్డాడు, అతను ఆదరించబడ్డాడు. స్తోత్రం చెప్పాడు. నా ప్రియ దేవుడు వెళ్ళారా? అందుకే మందిరానికి రావడానికి అశ్రద్ధ చేయకూడదు. నీకు ఆరోగ్యంలో లేకపోయినా మందిరానికి వచ్చేసేవాళ్ళకో నువ్వు ప్రభు పని చేస్తే ప్రభు నీ పని చేస్తాడు. ప్రభు కొరకు ఒక అడుగు వేస్తే ప్రభుని కొరకు 10 అడుగులు వేస్తాడు. ఇది సత్యం. నేను ఒకటి చేస్తూ ప్రభు 10 అడుగులు అయిపోయింది. ఆయన అపారమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమకు కారణము ఉండదు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రేమిస్తే ఏదో చూసి ఏదో ఆశించి ప్రేమిస్తామా? కానీ దేవుడు నిన్ను నన్ను ఏది ఆశించి ఆయన ప్రేమించాలా? స్తోత్రం చెప్పాలి. బైబిల్ సాగిస్తుంది. మందిర ద్వారంలో ఉన్నట్టు నాకు ఇష్టం, అది నాకు క్షామం అని ఆలోచించాడు. ఎందుకు అంత అని అంటే బైబిల్ సాగిస్తుంది. మందిరంలో నివసించేవారు ఎందుకు ధన్యులు, ఎందుకు క్షేమం ఉంటారు, ఎందుకు వారికి కీడు రాదు, ఎందుకు వారికి నష్టం కలగదు, ఎందుకు వారికి శాపం రాదు అని అంటే బైబిల్ సాగిస్తుంది. ఆ మాట మనం చదువుదాం. మందిరంలో నివసిస్తే లాభం ఏమిటి అని అంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. యెహోవా అను నేను చెప్పండి. మనం తీసుకుంటాను. 589 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 589. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు దేవుడు? మందిరంలో నివసించు వారు ఎందుకు తగ్గారంటే మందిరాన్ని ఆయన కాచుచున్నాడు. మందిరాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. చదవండి. ఎవడును దాని మీదకి రాకుండునట్లు. అది యెహోవానే దానికి కాపు కాయుచున్నాను. ప్రతి నిమిషము ఎవడు దాని మీదకి రాకుండునట్లు. దీవారాత్రము దాని
దివారాత్రులు దానిని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. దేవుడి దగ్గర ఏమి లేదండి, క్రోధము లేదు. కాచే దేవుడిలో పాపము లేదు, చీకటి లేదు. ఆయన వెలుగై ఉన్నాడు. లోకములకు జీవమై ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని సాల్వేషన్ దేవుడు, ఆరాధించే దేవుడు. బైబిల్ సాల్వేషన్ నా యందు ఏమి లేదు, క్రోధము లేదు. దేవుడిలో క్రోధం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఒకసారి రుజువు చేయండి. ప్రపంచానికి సవాలు విసిరాడు ఆయన. నేటికి ఆ మాటకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు, ఎవరు తప్పు పట్టలేకపోయారు. పాపము లేనివాడు, పాపములో చాలని వాడు, ప్రత్యేకమైన వాడు మనం ఆరాధించేది. ప్రియదేవుడు బిడ్డలారా, బైబిల్ సాల్వేస్తుంది. నా యందు క్రోధం లేదు. గచ్చ పొదలు బలురెక్కసి చెట్లు ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఏం చేస్తాడట? ఏదో చక్కని పాట ఏంటది? పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యత మరిచితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యత మరిచితివే. యెహోవా నీవే స్తుతి గీతాలతో యెహోవా నీవే మహిమ కలుగును. స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా వెలువెల్ల నిండి ఉన్నావు. నా మనసాక్షి అగ్నిలో కాల్చిన
చేయువాని వలె ఆయన వడిగా చూపడతాడు. అంత అర్థమవుతుందండి. కాపు చేసి ఆయనకి అంత బాధ్యత అండి. ఈయన నమ్మకమైన వాడు. ఎటువంటి వాడండి ఈయన? చెప్పాలి, నమ్మకమైన. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆ మందిరంలోకి వెళితే దివారాత్రులు నేను కాస్తాడు ఆయన. ఆ మందిరంలోకి వెళితే మేము క్షేమంగా ఉంటాం. ఎందుకంటే వాక్యం ఇంకో మాట చదివించి కాస్త వాక్యం మనం వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు, ఈ స్థలమందు అంటే మందిరంలో చేయబడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద పేజీ నెంబర్ చెప్పండి. 365. అందరూ తీసుకుంటారు కదా. 365 పేజీ నెంబర్. పేజీ నెంబర్ 365. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు చదువుగా. ఈ స్థలమందు ఈ చేయబడు స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. వెనకాల చదువుతున్నా. నేను కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద నుండును. స్తోత్రం చెప్పండి. అద్భుతమండి. అందుకే మందిరానికి వచ్చిన వారు చురుకోవడం, మందిరానికి వచ్చిన వారి జీవితాలు బాగుపడతాయి. మందిరానికి వచ్చిన వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. మందిరానికి వచ్చే వారి బ్రతుకులు వర్ధిల్లుతాయి. సార్వగలిగి వారు పచ్చగా ఉంటారు, సుఖ సౌఖ్యాలతో ఉంటారు. అందుకే మందిరానికి దూరం కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, అది కోరుకున్నాడు ఆ స్థలాన్ని. అక్కడికి వచ్చిన వారిని దేవుడు మనసు పెడతాడు. వారిని ఏం పెడతాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. ఆయన చెబుతాడట. నువ్వు ఎంత దూరం నుంచిరా, ఏ సమస్యతో రా, ఏ పరిస్థితి కలిగిరా, దేవుడికి తెలుసు. అందుకే దేవుడిని దాటిపోయి వెళ్ళిపోయేది లేదు. దేవుడిని దాటి వెళ్ళేది ఏది లేదు. దేవుడిని తెలియకునేది జరగదు. దేవుని దాటి వెళ్ళేది ఏది లేదు. ఆయనకి తెలియకుండా జరిగేది ఏంటి? ఆయన దాటిపోయి వెళ్ళిపోయేది ఏమిటి? ఆయన దాటి వెళ్ళేది లేదు. ఉరుముకు ఆ మెరుపుకు మార్గాన్ని ఏర్పాటు చేశాడట. వర్షం వచ్చేటప్పుడు ఈ మధ్య ఎంతెంత పెద్ద పెద్ద పిడుగులండి, అవునా? ఎంతెంత పెద్ద శబ్దాలండి. మా మామూడైతే బాంబులు వేస్తున్నారు అంటే, ఎవరు ఏం చేస్తున్నారంటే బాంబులు వేస్తున్నారు, టపాకాయలు వేస్తున్నారు అంటే. నేను అన్నాను, టపాకాయలు కాదురాయి వేసే బాంబులు కాదు, అవుట్లు కాదురాయి, వర్షం 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 అంటున్నాను. హల్లెలూయా అంటే హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎవరైనా టపాకాయలు వేసి వర్షం అవుతారండి అమ్మాయిగా మెరుపుకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వార్తను చూశాడు. ఒక్క పిడుగు అట్లా పడితే చుట్టూ ఉన్న పోటలు 2 ముక్కలు అయిపోయింది. కాదు చుట్టూ నిలువలు ఏమైపోయింది, చీలిపోయిందండి, బూడిదైపోయింది. ఎంత కావాలండి. దానికి మార్గం ఏర్పాటు చేశాడు. మనుషుల మీద అనుభవం అన్నాడు ఆయన. యోగు గ్రంథం
అందుచేత మన దగ్గరికి రాదండి. స్తోత్రం చెప్పండి కదా. అందరి హల్లెలూయా. అది అడ్డుకోమన్నాడు కాబట్టి దానికి మార్గం ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఏమవుతుంది అది వెళుతుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నమ్మడం అది వచ్చిన తప్పు. స్తోత్రం చెప్పండి. మెరుపు వెళ్తుంది, కోడి ఉంటుంది, చేప ఉంటుంది, ఇంక ఎన్ని రకాల గాడి తింటుంది, కాకి ఉంటుంది, పావురం ఉంటుంది, చేతి కర్ర ఉంటుంది. కానీ మనుషుడు మాత్రం ఏం చేయట్లేదండి. చెప్పాలి గట్టిగా. ఎంతలేదంటే బలి చెప్తున్నారు మీరు. బాల్యం నుంచి మనకు వాడి కాదే. ఎనిమిది కాదాలు అంటాడు. నీకు బాల్యం నుంచి నీకు వాడిక. స్తోత్రం చెప్పండి. బాల్యం నుంచి మనకు వాడికట దేవుని మాట అనుకోవాలి. ఇదొక పూర్ణం. అయ్యా అస్సలు బాగులేదు. ఒక్కసారి ప్రార్థన చేయండి. నువ్వు అన్ని విధాలుగా ఫుల్ అయిపో, ఏం కావలేదు. చెడిపోయాక, అవయవాలు చెడిపోయాక, ఏదో ఒకటి తగులుకున్నాక ప్రభు దగ్గర అప్పుడు కుదురుకుంటారేమో. స్తోత్రం చెప్పండి. అది చెల్లిపోయి చేసింది. అస్సలు బాగోలేదు. బాగోదని మన రోజు తాగుతున్నాడుగా. ఆపుగా ఉంటే బాగుంటుంది. మన రోజు తగ్గితే ఏమవుతుంది. అందుకే బాగోదని చెప్పాను నేను. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఆయన మనసు, ఆయన కనుదృష్టి అక్కడ ఉందట. మరి ఆయన మనసు, ఆయన కనుదృష్టి, ఆయన చెవులు ఆ మందిరం మీద ఉంటే, ఆ మందిరం దగ్గరకు వచ్చే వరకు, మందిరంలోకి వచ్చే వరకు నీ మీద ఆయన చూపు పడినట్టేనా? అలా చెప్పండి. నీ చూపు ఆయన చూపు నీ మీద పడినట్టేనా? చెప్పండి గట్టిగా. నేను ప్రసంగం చేస్తున్నానా? ఎవరెవరు వచ్చారో నాకు తెలుసు. అందరూ చూస్తా, ముసుగు పెట్టుకుంటా. ఏమా నేను ఎందుకు రాలేదని రామని అడుగుతా. హాస్టల్ దగ్గర తిరిగింది ఒకటి 12 వచ్చారు మాస్టర్ గారు అడిగింది. లాస్ట్లో కలిస్తే ఓకే, లాస్ట్లో కలవకపోతే హాస్టల్ 12 వచ్చారా, 12 మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నారా అని అడిగింది. అది అవును చేయించుకున్నారు. ఓహో 5 వచ్చారు అనమాట. నేనంటాను 12 వచ్చారు మీ దగ్గరికి ప్రార్థన చేయించుకున్నారు. నా దగ్గరికి వచ్చారు మాస్టర్ గారు. అయితే నేను రాలేదు అనుకున్నాను. ఓకే మీ దగ్గరికి వచ్చాను, లేదు చెప్పాను. దేవుడు బిడ్డలారా ఆలోచించారు. మందిరంలో అడుగు పెడితే ఆయన చెవులు నీ ప్రార్థనలు వింటాయి. ఆయన మనసు నీ మీద పడుతుంది. ఆయన కను దృష్టి నీ మీద పడుతుంది. అప్పుడు నువ్వు 3 బారిపోయి ఉన్నా, చేదైన అనుభవాలతో నువ్వు ఉన్నా, ఆయన మనసు పడిందనుకో, ఆయన కను దృష్టి పడిందనుకో, నీ స్థితిగతులు మారిపోతాయి. స్ఫోటం ఏమైపోతాయి స్థితిగతులు. అందుకే నేను ఎప్పుడంటాను, నీ తల రాత చేతులు గీత మార్చేది దేవుడు, మనుష్యుడు కాదు. అయ్యా నా గీత బాగోలేనట్టుంది, నా రాత బాగోలేనట్టుంది, నా చీట్ చూడవా, ఆ చీట్ ఆ గీత బాగుంటూ ఇప్పుడు చేసుకుని కూర్చుంటాడు. ఒక చిలక ఎక్కువ పెట్టుకున్నాడు. ఆట తిరిగిపోతాం మనం. ఆడ దగ్గరికి పోయి ఇచ్చి ఏం చేస్తాం? చక్కగా చెప్పించుకుంటాం, సోది చెప్పించుకుంటాం. మనకి అప్పటి నుంచే సోది ఎక్కువైపోయింది. సోదరు చెప్పాడు, ఆమె సోది చెప్తారంటే షార్టెడ్ బియ్యం కోసం. ఎన్ని రోజుల కోసం అండి? మనకి పని పట్ల ఏం లేదు కదా, చెప్పేవాడు ఉండాలి. మనకి సోది చెప్పేవాడు కావాలి. ఎవరు చెప్పేవాడు కావాలి? నీ పేజ్ రీడింగ్ చూసి, నీ రీడింగ్ బట్టి, పేజ్ను బట్టి కొన్ని క్యాచ్ చేసి అట్టమ్మా ఎట్టమ్మ ఎట్టాలిగానే ఒకటి ఆ 100 మాటలు 4 తగ్గగానే
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే సూర్య అంత చెప్పగానే పిన్నమ్మ వచ్చేది మళ్ళీ దొరికిందిరా అని ఆమె పోవడం వచ్చారు. అక్కడ బియ్యానికి బదులు పాస్తా బియ్యస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు ఆలోచన దేవుడు వాక్యాన్ని దేవుడు మందిరానికి వస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ఒక మారు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకసారి నేను దర్శిస్తే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఏమైపోతుంది? మనం చెప్పాలి గట్టిగా, నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుడు వెళ్ళాక ఆయన మనసు, ఆయన దృష్టి నీ మీద పడినట్లుగా దేవుని మందిరాన్ని విడవదు. మరి చక్కటి పాట పడ్డారు మనిషి గారు. నేను లోనుండి ఆలోచిస్తున్నాను. మరొద్దయ్యా విడవద్దయ్యా, ఎంత అర్థమంటే ఆ పాటలు ప్రియమైన దేవుడు గట్లా ఆయన నడుచుకోడు, విడిచిపెట్టాడు. మనమే దూరం అవుతుంది. దూరమైనప్పుడేమో దుఃఖపడతాడు దేవుడు, దగ్గరైనప్పుడేమో ఆయన ప్రేమ హద్దు పొద్దు. ఎంత ప్రేమో, అందుకే ఆయన ప్రేమమూర్తి. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను ఒక్కసారి నువ్వు రుచి చూస్తే ఆ కవిగిట్లో నుండి ఏది నిన్ను బయటికి లాగలేదు. స్తోత్రం. ఆ తాకిడి నీలో జరగకే ఇంకా నువ్వు ఎంత తగ్గుతున్నావు, ఎంత తిరుగుతున్నావు. ఆ తాకిడి జరగాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఆయన కరుణించేదాకా దాసుడు తన యజమానుని చేతులను చూస్తాడు. కరుణించేదాకా దాసి తన యజమానురాలు చేతులకు చూస్తుంది, కరుణించేదాకా. అట్లాగే మన దేవుని యెహోవా మనం కరుణించే వరకు మనం ఆయన తట్టు చూడాలని బైబిల్ సెలవిస్తుంది. అదే మంట ఉండాలి, మనం అదే పట్టుదల ఉండాలి, అదే తీవ్రత ఉండాలి. నా తీవ్రత అదే దేవుని ద్వారా దర్శించుకోవాలి. మనుషుల్లో ఒక చక్కటి సోదరి చక్కటి మాట చూపింది. అయ్యా నేను ఉపవాసం ఉన్నానయ్యా, చాలా సంతోషం అన్నా. మళ్ళా మనకు ఉపవాసం రోజులు వస్తున్నాయి మన చర్చిలో, సంతోషంగా ఉన్నాను. అమ్మా నేను అన్నట్టు అంటావేంటమ్మానంటే మీ బిడ్డను కాదేంటండి, అందుకని మీలో గుణాలని నాకు వచ్చేస్తున్నాను. సోదరు చెప్పండి, మీలో ఆత్మీయ గుణాలని నాకు వచ్చేస్తున్నాను. చాలా సంతోషం కలిగి అన్నాను. ఉపవాసం నేను చాలా సంతోషపడిపోతాను. ఉపవాసం దినాలు వస్తున్నాయంటే పండగ. ఎందుకంటే ఎక్కువ దేవుడు పాదాల దగ్గర ఉండొచ్చు. ఉపవాసం ఉన్నానండి, సరే. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నామా అని అడిగాను. అయ్యా ఒక్కసారి ఆ దేవుని స్మరణ వినాలని ఉపవాసం ఉన్నాను. ఇంకా ఉపవాసం చేస్తాను ఉన్నా. నేను అన్నాను, అబ్బా ఇదే పట్టుదల, ఇదే మంట తీవ్రత కలిగి నువ్వు ముందుకు సాగి దేవుడు దర్శిస్తాడు. లైఫ్ స్టైల్ మారిపోతామని చెప్పాను. అబ్బా నాకు అంత ప్రోత్సాహపరుస్తున్నాయి ఈ మాటలు. తగ్గనయ్యా స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర సన్నిధిలో ఉపవాసం చేయడం తగ్గనయ్యా, మానయ్యా చేస్తానే. మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మనం ఏం చేయాలి? మనం ప్రోత్సాహం ఇవ్వాలి. പിന്നെ మేము 3 రోజులు చేసానే, 4 రోజులు నీరసం వచ్చింది, 5 రోజులు షుగర్ పెరిగింది, 6 రోజులు బీపీ లెవెల్ అయింది, 7 రోజులు మంచిది దానికి మంచం కదా. ఏం బాధపడదు ప్రాంతంలో, అవునా కాదా? వెనక తిరిగి చూసుకుంటే ఈ రోజు ఉపవాసం అమ్మ బాబోయ్. మరి 80 రోజులు ఉపవాసం ఉన్న సంగతి ఏంటి? 5 రోజులు 5 సంవత్సరాలు ఉపవాసం అనేది దాని సరైన నిర్వచనం దేవునితో సహవాసము అని అర్థం.
దేవుని సహవాసంలో ఏం మరిచిపోతాం అంతే అన్ని మరిచిపోతాం. ఏమైపోతామండి? చెప్పాలి గట్టి మరిచిపోతాం. ఉపవాసం అన్ని మరిచిపోతాం. అంతగా దేవుని సన్నిధి ఆకర్షిస్తాం. నేను ఈ మధ్య హైదరాబాద్ ఒకసారి వెళ్ళాను. వెళితే నాకు ప్రార్థన ప్రభువు దర్శిస్తున్నాడు. వీళ్ళందరూ టిఫిన్ చేసేసారు, మధ్యాహ్నం భోజనం కూడా చేసేసారు. నేను తెల్లవారుజాము 4 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నాను. చేస్తూ 2:30 దాకా మధ్యాహ్నం చేస్తాను. నేను చేసి వీళ్ళందరూ సాయంత్రం పెళ్లికి మేకప్ వేసుకుంటూ ఉన్నారు. స్నానాలు చేసుకుని ఫ్రెష్గా మేకప్ వేసుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళంతా. నేను అక్కడ వచ్చి, అమ్మో మేము ఎంత మేకప్ వేసుకున్నాం కానీ మా మొక్కల్లో కాలేదు. అయ్యగారు మొక్కలు చూసి అంత కాళ్ళు తగదగ్గ నిలిచిపోతుందంట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పవరు ఒక్కసారి గమనించే నా మొక్కలు అంత విరుగుతూ నిండిపోయి, అంత మంట, అంత తీవ్రత. ఇంకా 10 గంటలు ప్రార్థించేయాలని ఎంతో ఆశ, ఇంకా 10 గంటలు ప్రార్థించేయాలని తపన. ప్రార్థన చేసి స్నానం చేసుకున్నాం, సగం సిద్ధపడ్డాను. ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు. పాస్టర్ గారు అరటిపళ్ళు తీసుకొచ్చాను. అవి 4 కాయలు తినేసి ఆ కార్యక్రమంలో వెళ్ళిపోయాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. సాయంత్రం సమయంలో అనుకుంటూ భగవంతుని దేశ టిఫిన్ పెట్టారు. స్తోత్రం చెప్పాలి. నేను హల్లెలూయా దేవుడు పెట్టాలి. అందరూ కోరుకున్నలాగా నాగం ధరించారు, కానీ ఇష్టం ప్రభు మాత్రమే ధరించింది. అదైనా నపుంసకుడికి అప్పగించుకుంది. నీకు ఇష్టమైనది చెయ్యంటే రాజుగారి టేస్ట్ నపుంసకుడికి తెలుసు. స్తోత్రం చెప్పండి. రాజుగారి అభిరుచులు ఎవరికి తెలుసు? నపుంసకుడికి తెలుసు. అందుకని అందరూ గంగరద్దులాగా అలంకరించుకుంటే ఈ మాత్రం, అయ్యా తండ్రి గారు నీకు నేను అప్పగించుకున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఈ స్టేజ్ పట్ల నపుంసకుడు దయ కలిగి నా కుమార్తె రాజుగారు ఎట్లా ఇష్టపడతాడని తగుమాత్రం రీతిలో అలంకరణతో తీసి అందరి మధ్యలో పంపిస్తే అందరూ వదిలిపెట్టేశారు. అందరేమో అచ్చోజు మామూలులా గదిలా అలంకరించుకుంటున్నారు. మననే తిప్పేగా మాకు ఇంట్లో చేయగా. నేను అనుకున్నాము వీడియో తీసి మైలు ఉన్నా అసలు ఏమి నగలో. నేనంతా కాకపోతే నచ్చిన నగలు ఏంటంటే ఉల్టా అవన్నీ పిచ్చి నగలు. రోడ్డు కూడా అంత పిచ్చి నగలండి. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కటి ఎంత గెలుపుంది బిళ్ళ. అనుకున్నాను ప్రార్థన వచ్చినప్పుడు మరి ఎట్లా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మూడో అలంకరించుకోవడం అనుకున్నాను. ప్రార్థనకు వచ్చేటప్పుడు అలంకరించుకోవాలి, తప్పేం కాదు. తప్పేదా నుంచి ఏమైంది? పెట్టుకో, దేవుడి విషయం పెట్టుకోవాలిగా. దేవుడి విషయం శుభ్రంగా వేసుకోమన్నానని చెప్పేసి బయటికి తగిలిస్తా. బాకి ఏం చేయకూడదు. మనం ఒక ఆయన చైన్ వేసేది అది చెప్తున్నా. ట్రైన్లో ఆ బంగారం కొలిసేసి ఇందులో గేదెకు చైన్లా వేసాడు లిక్కులో, దానికి తాళం వేసాడు. మళ్ళీ తాళం వేసాడంటే మెట్లో వేసుకుని ఆ తాళం కూడా బంగారమే. తాళం కూడా బంగారం. ఆయన ఎంత విచిత్రమైన విధానం. స్తోత్రం చెప్పండి. బహుమాతలు ధరించింది రాజుగారు
ఎస్తేరు పట్ల దయగలిగేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు పిల్లలారా, దేవుడు సన్నిధికి వస్తే నిన్ను ఏ రీతిగా లోకం విషయంలో డెకరేట్ చేయాలో, అలంకరించాలో దేవునికి తెలుసు. ఎట్లా ఆశీర్వదించాలి, ఎట్లా నేను ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. ఏ టైంలో ఏ స్థాయిలో దేవునికి తెలుసు. దేవుడు ఇవ్వగలిగాడు. అందుకే అక్కడ నివసిస్తే నువ్వు ధన్యుడు. శాపం రాదు, కీడు రాదు. ఏం రాదండి? మరి చెప్పాలి, శాపము రాదు, కీడు రాదు. ఒకటి మందిరంలో అడుగుపెట్టు, మందిరంలో ప్రార్థించు, పాటలు పాడు. నేను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు నీ పరిస్థితులని మార్చేస్తాడు. ఆయన సన్నిధిలో అడుగు పెడితే చాలు ఆశీర్వాదం. ఒకసారి ఎంత తపనో మా వాక్యంలో ఇంకా ఇంకా చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ఆరాధన చేయాలి. ఎంత తపనో ఆ తపన ద్వారా నేను అలాగా నియమించేస్తాను. దేవుడు స్తోత్రం చెప్పాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు అందరూ నివసిస్తున్న ధన్యుడు. అది నీకు క్షామం. దేవుడి మాటలు విషయం కాక అలా ఉంటుంది.